నమస్తే. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. మహిళలందరూ కూడా విద్యావంతులైతే ప్రతి ఇల్లు కూడా సరస్వతి నిలయమే అవుతుంది. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళవా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుక్కుమన్నావా. వావ్! ఇలా ప్రతి ఇంట్లో కూడా సహజంగా తన చిన్నపిల్లలకి ప్రతి తల్లి కూడా గోరుముద్దలు తినిపిస్తూ మారం చేసినా తినిపించినా ఆ పాట మాత్రం తప్పకుండా పాడవలసిందే. పిల్లలు కూడా ఎంతో ఆనందంగా ముచ్చటగా వినవలసిందే. చిట్టి చిలకమ్మ రచించిన బల్లా సరస్వతి గారిని మీ అందరికీ కూడా పరిచయం చేస్తున్నాం. మరి ఆవిడతో మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం. ఇంకా ఎన్ని రచనలు చేశారో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నా, చాలా బాగుంది. అమ్మ అయితే చిట్టి చిలకమ్మ అది ఫస్ట్ రైమా మీరు రాయడం, లేదంటే అంతకు ముందు కూడా ఏమైనా రాశారా? అది ఫస్ట్. అయితే వేరే రైమ్స్ ఉండేది. మా అమ్మ వాళ్ళు వాళ్ళ కాన్గి టీచర్స్ దగ్గర చదువుకున్న రైమ్స్ కొన్ని నాకు చెప్పిండ్రు. అయితే అవే రైమ్స్ నేను వాళ్ళకి చెప్పేది. చెప్తే అవి చాలా పెద్దగా ఉంటాయి, చదవడానికి కష్టంగా ఉండేది. పిల్లల నోటికి జ్ఞాపకం చేయలేకపోతున్నారు. ఒకటి చదవమంటే చదువుతారు, లేకపోతే లేదు. వాళ్ళు చదివిన రైమ్స్ ఈ చిట్టి చిలకమ్మ ఇట్లాంటి రైమ్స్ కొన్ని చెప్పితే వాళ్ళకు ఈజీగా ఉంటాయని చెప్పేదన్నమాట 2-3 లైన్లలో. ఓకే, ఒక్కసారి మా కోసం, మా ప్రేక్షకుల కోసం చిట్టి చిలకమ్మ మా అందరి కోసం ఒక్కసారి. చిట్టి చిలకమ్మ చిన్ని చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళావా, పండు తెచ్చావా, పాపాయికి ఇచ్చావా, గూట్లో పెట్టావా, గుటుక్కు మింగావా. ఇది నేను చెప్పేది. అయితే వాళ్ళు వచ్చిన రీతిలో రకరకాలుగా పాడేది పిల్లలు, కానీ నేను చెప్పేది మాత్రం ఇదే స్టైలు, ఇదే రీతి. ఓకే, 1962 అంటే 1962లో మీ పోస్టింగ్ అనమాట. 62 సెప్టెంబర్ 17th నాడు నేను అపాయింట్ అయినా. నెలలోనే. ఓకే, నెక్కొండ బ్లాక్లో నర్సంపేట తాలూకా గుర్జాల హామ్లెట్ గుంటూరు పల్లె అని ఒక చిన్న పల్లెటూరు. దాంట్లో అది వరకు స్కూల్ లేదు, నాతోటే స్టార్ట్ అయింది. అయితే ఆ మధ్యలో ఏంటంటే ప్రతి ఊరికి ఒక పాఠశాల ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ యొక్క ఆలోచన. అందుకని ప్రతి ఊరికి ఒక సింగిల్ టీచర్ను అపాయింట్మెంట్ చేసిండ్రు. అయితే ఆ క్రమంలో నన్ను ఆ గుంటూరు పల్లెకు అపాయింట్ చేస్తే నేను ఒక్కదాన్ని అక్కడికి పోయినా. అప్పుడు వర్షాకాలం. నేను ఆ ఊర్లో అడుగు పెట్టిన 15 రోజులు ఆగకుండా వర్షాలు పడ్డాయి. 15 రోజుల తర్వాత స్కూల్ లేదు. ఒక 6 ఎకరం స్థలంలో 2 నిట్టాళ్ళు, అంటే ఇంత తెలుపుంటుంది అనుకోండి. ఓకే, అది ఆ 2 నిట్టాళ్ళు వేసి ఒక గుడిసేసిండ్రు. చుట్టూ గోడలు. ఆ గోడల దగ్గర నిలబడితే బయటి వాతావరణం అంతా కనపడుతుంది. ఊరి బయట ఊరి బయట పచ్చని చేలు, జొన్న చేలు, మొక్కజొన్న చేలు, పొలాలు. అయితే ఆ స్కూల్లో నేను ఇట్లనే కూర్చునేది, చుట్టూ పిల్లలు కూర్చుండేది. ఎంతమంది పిల్లల వరకు వచ్చేవారు అప్పుడు? అప్పటి వరకు 50 మంది వరకు. 50 మంది ఉన్నారు. 50 మంది వచ్చేది. ఆ ఊర్లో 50 ఇండ్ల వరకు ఉన్నాయి. ఇంటికి ఒక పిల్లవాడు చొప్పున 50కి అటు ఇటుగా పిల్లలందరూ వచ్చి కూర్చునేది. ఇట్లనే కూర్చునేది. అంటే అక్కడ కుర్చీలు ఏం లేవు. ఒకటి ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోయిన కుర్చీ తెచ్చేస్తే ఆ చెయ్యి ఇరిగిపోయిన కుర్చీ మీద కూర్చుండేది. ఈ చుట్టూ పిల్లల్ని కూర్చుండబెట్టుకుంటే ఇంకా ఆ కుర్చీ మీద కూర్చుంటే ఈ గోడ మీద మా సామాన్లు ఏంటంటే రిజిస్టర్లు అవి ఇవి గోడ పైన పెట్టుకొని ఒక బండరాయి పెట్టుకుంటే అవి కదలకుండా గాలి కొట్టుకుపోకుండా ఉండేది. అక్కడనే కూర్చుండి నా చదువు. ఇక్కడ ఒకటి బోర్డు కూడా ఉండింది, తెచ్చారు వాళ్ళు. ఆ బోర్డు మీద అక్షరాలు రాయడము, పిల్లవాళ్ళను పిలిచి ఒక్కొక్కరికి అక్షరాలు పెట్టించడము, గుర్తింపు చేయడము, చదివించడం చేసేది. ఎంతసేపు అక్షరాలు పెట్టిస్తాము, గుర్తించవి చేస్తాము, చదివిస్తాము. ఏమన్నా ఒక పాట చెప్తే బాగుండు అని ఆలోచన. అయితే పాటలు మా అమ్మ చెప్పినవి కొన్ని గేయాలు ఏంటంటే, చిన్న చెంబులో నచికాయ ఉదకంబు, అల్లంబు బెల్లంబు అరటిపండు,
తేనెలో మాగిన తీయ మామిడి పండు అమ్మరో నాకెంత బువ్వ పెట్టు. బువ్వ లేదుర కొడుక బుద్ధిమంతుడవైతే చల్లదాగిపోరు చదువుకోను. చల్లదాగితే నాకు చలిమబ్బులొచ్చును పాలన్న పోయేవే భాగ్యశాలి. పాలు లేవుర కొడుక పగటిపూట వస్తేవి ప్రొద్దునన్న రార బుద్ధిమంత. ఇదొక పాట మా అమ్మ చెప్పింది, అది వాళ్ళకి చెప్పేది. ఇంకొకటి ఏంది, కాకర ఏటికి ఉదకం చేకొని ఓ కొమ్మ నిమ్మ చెట్టుకు పోయేవే కాకర పువ్వులు పూసి నిమ్మ కాయలు కాచును. అదొకటి. ఇవి అమ్మ దగ్గర నేర్చుకున్నా, అమ్మ దగ్గర నేర్చుకున్నది. చిన్ని కృష్ణ ముద్దు కృష్ణ మోహనకార నీ మురళిగానం రోగుచు బల్బాగుగా రావా బల్వేగమే రావా గొల్లబామలంతా కూడి చల్లలమ్మగా దానిలోన చిన్ని కృష్ణుడు నాట్యం ఆడగా. ఇలా ఎన్నో చిన్న చిన్న రకరకాలుగా చెప్పేది. అయితే ఇక ఆ పిల్లలు ఎంతకని అవి చెప్పాలని చెప్పి ఇది ఒక పాట అయితే బాగుంటుందని చిలకని చూసే వరకు అది జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వచ్చి ఇట్లా రాస్తే బాగుంటుందని రాసి చెప్పిన. ఇక వాళ్ళ సంతోషం పట్టరాదు. అబ్బా చిలక పాట, చిలకమ్మ పాట, చిలకమ్మ పాట అని ఒక 2-3 రోజుల లోపలనే అందరూ కంఠస్థం చేసిండ్రు. ఇక ఆ పాట అలా 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 పాకుతూ పాకుతూ ఆ పల్లెటూర్లలో అందరు కూడా నేర్చుకున్నారు. ఆ పల్లెటూరు నుంచి పట్టణాల దాకా, అక్కడి నుంచి అమెరికా దాకా అంతటికి పోయింది ప్రపంచం అంతా కూడా. సో మీరు అప్పటికప్పుడు రాశారా ఆ పాట? అప్పటికప్పుడే రాశాను. దానికి ఏమున్నది, చిలకని చూస్తే ఒక 2-3 మాటలు జ్ఞాపకం వస్తాయి, రాయాలని రాశాను. సో ఆ టైంలో మీరు గవర్నమెంట్ టీచర్గా అపాయింట్ అయ్యారు. అసలు ఏం చదువుకున్నారు? మీ 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 ఊరు ఎక్కడ పుట్టారు? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఊరు లద్దునూరు అని ఇప్పుడు సిద్దిపేట తాలూకా, సిద్దిపేట జిల్లాలో ఉంది. మొదట్లో ఎక్కడ ఉండే ఆ లద్దునూరు అనేది వరంగల్ జిల్లాలో ఉండే. మొదలు మేము చదువుకునేటప్పుడు భువనగిరి జిల్లాలో ఉండే, తర్వాత వరంగల్కు మారింది. ఆ జిల్లాలో లద్దునూరు అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో 7వ తరగతి, ఓల్డ్ 7th అంటారు దాన్ని, 7వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్ ఉన్నది. ఆ స్కూల్లో నేను చదువుకున్నా. మా అమ్మ పాషికంటి లక్ష్మమ్మ, మా నాయన పాషికంటి రామదాసు, తాపి మేస్త్రి, మధ్యతరగతి కుటుంబం. మేమేం బాగా గొప్ప ఉన్నవాళ్ళం కాదు. అయితే ఆ గవర్నమెంట్ స్కూల్లో 7th పాస్ అయినాం. 7th పాస్ కాగానే మా నాయన నా పెళ్లి చేసిండు. అప్పుడే అప్పుడు చిన్నతనంనే చేసేది కదా, 10 ఏళ్ళు 12 ఏళ్ళకే చేసేది. నేను 7వ తరగతి పాస్ అయిందంటే అప్పుడే చేసిండు. అప్పుడు ఎప్పుడు చేసిండంటే 1958లో చేసిండు. 1958 మా 58. ఎన్ని సంవత్సరాలు అప్పుడు మీకు? 12? నాకు 14 సంవత్సరాలు దాదా ఉండొచ్చు. అక్కడి నుండి మా అత్తగారు కట్టుకోరు, మా వారు బల్లా సోమయ్య గారు, వాళ్ళు చేనేత కుటుంబం, మామూలు మధ్యతరగతి కుటుంబమే. అయితే అక్కడికి పోయిన తర్వాత ఏం పని లేదు, ఈ పనే ఉండే. నేను చదువుకుంటే తను చదువుకునే. అప్పట్లో బేసిక్ ట్రైనింగ్ అని పిల్లలకు అదే చదువు ఈ మొత్తం ఏంటంటే నిరక్షరాస్యత నిర్మూలన కింద బేసిక్ ట్రైనింగ్ ఏర్పాటు చేసిండ్రు. సిద్దిపేట అని ఒక ఇప్పుడు జిల్లాగా ఉన్నది. ఆ సిద్దిపేటలో బేసిక్ ట్రైనింగ్ కాలేజ్ వచ్చింది. కాలేజ్ వస్తే మేము అక్కడ బేసిక్ ట్రైనింగ్ చేసినాం. మేమిద్దరం చేసినాం ఒకసారి. 1962లో 62 జూలైలో మేము పాస్ అయినాం ఇద్దరు. అదే ట్రైనింగ్ పాస్ అయినాము. జూలైలో పాస్ అయినాము. ఆగస్టులో మా వారికి వచ్చింది జాబు. తర్వాత సెప్టెంబర్లో నాకు వచ్చింది. నాకేమో ఆ గుంటూరుపల్లిలో వేసిండ్రు, మా వారికేమో అక్కడనే దగ్గర ఒక పల్లెటూరు రాజపేట అని, తనది కూడా సింగిల్ టీచర్ స్కూలే. అక్కడ మొదలైంది మా చదువు. ఆ చదువు మొదలైన తర్వాత కొన్ని రోజులు అక్కడ చదువు చెప్పినాము. ఒక 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇక మా కుటుంబాలు పెద్దవి కదా, మేము ఇంత దూరంలో ఉంటే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుందని ఈ చేర్యాల బ్లాక్లోకి వచ్చినాం, ట్రాన్స్ఫర్ చేయించుకొని. ఇక్కడనే మా చదువు చెప్పడము అది అయింది. అయితే అప్పుడే నేను 67లో హెచ్ఎస్సి పరీక్ష రాసిన.
సొంతంగా మీ ఆలోచనతో మీరే రాశారు. నా ఆలోచనతో. అప్పుడు ఎవరు ట్యూషన్స్ అవి ఇవి ఎక్కడికి పోనీయకపోయేది. ఇంట్లో నుండి పుస్తకాలు తెచ్చుకొని గైడ్స్ తెచ్చుకొని అర్థమైనవి చదువుకుంటూ అర్థం కానీ ఆ గైడ్ల ముందర వేసుకొని చదువుకొని రాశారు. 7th అది 10th హెచ్ఎస్సి పరీక్ష రాసిన. ఆ తర్వాత పియూసి అనేది ఒకటే సంవత్సరం. ఇప్పుడేమో ఇంటర్ 2 సంవత్సరాలు ఉంటుంది కానీ అప్పుడు ఒకటే సంవత్సరం ఉంది. ఆ ఒక సంవత్సరంలో పియూసి పరీక్ష అది 1 సిట్టింగ్లో పాస్ అయినా, ఈ హెచ్ఎస్సి 1 సిట్టింగ్లో పాస్ అయినా. ఇది అయిన తర్వాత డిగ్రీ అది 2 సంవత్సరాలు రాసిన. అది అయిన తర్వాత 84లో బిఈడి ట్రైనింగ్ చేసిన. అప్పటి వరకు మీరు మళ్ళీ స్కూల్లో చేస్తూనే ఉన్నారా? స్కూల్లో చేస్తూనే ఉన్నా. స్కూల్లో పనిచేస్తూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఇల్లు చూసుకుంటూ స్కూల్ చూసుకుంటూ ఈ చదువు కూడా చదువుకున్నా. ఎంతమంది మీకు పిల్లలు? 2 కొడుకులు 2 బిడ్డలు. అందరు సెటిల్ అయిపోయారు? అందరు సెటిల్ అయ్యారు. చెప్పండి అసలు మీరు రాసిన పాటల నేపథ్యం ఏమిటి? అసలు ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, పడమట అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతం, ఇదే మన దేశం, ఇదే మన భారతదేశం అని చెప్తే అది పిల్లలకు ఈ పాటలో ఉన్నటువంటి పదాలు ఈజీగా సమీపంగా లేవు. అమ్మ చిలకమ్మ అంటే అవి తొందరగా జ్ఞాపకం ఉంటాయి, ఇవి ఉండయి. కాబట్టి అది వాళ్ళకి ఎక్కకాది చదవలేకపోయినరు. ఆచి అమ్మొచ్చే ఆటలాడుకుందామా, పాటలు పాడుకుందామా, అమ్మకు ఒక ముద్దిచ్చి నాన్నకు ఒక పాటిచ్చి పచ్చపచ్చని చెట్ల చాటుకు దాక్కుందామా, దాగుడు మూతలు ఆడుకుందామా. ఇదొక చిన్న పాట, గేయం. బాగుంది. అట్లా ఇవన్నీ అలా రాస్తూ పిల్లలకు చెప్పేవారు బాగా. రాస్తూ అప్పటికప్పుడు చెప్పేది. నేనేమి క్రోడీకరించి ఒక దగ్గర పెట్టి రాయాలనే స్పృహ అప్పుడు నాకు లేదు. ఇప్పుడు అట్లనే ఎప్పుడన్నా ఒకటి జ్ఞాపకం వస్తుంది అప్పుడు రాసిన పాటలు. ఎలా అనిపిస్తుందమ్మా? అప్పుడు బోధన బాగుందా, ఇప్పుడు ఎలా ఉందండి? అప్పుడు బోధన చాలా పటిష్టంగా ఉండేది. ఇప్పుడు ఒక పద్యం చెప్పినామంటే మేము పిల్లల చేత తెల్లవారు అది జ్ఞాపకం చేసుకురావాలి, అంతే. ఓరల్గా వినిపించుకునేది, అట్లా చెప్పేది. ఖచ్చితంగా దాని అర్థాలు తాత్పర్యాలు అన్నీ చదివించేది. కానీ ఇప్పుడు అంత పటిష్టత లేదు. సో అప్పుడు మీరు చెప్పిన పిల్లల్లో ఇప్పటికీ ఎవరైనా మీతో టచ్లో ఉన్నారామా? ఎందుకుంటారు, వస్తూనే ఉంటారు. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. 1975లో లద్దునూరులో GPS అనే స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాం. అప్పుడు 2 టీచర్స్ ఉన్నాం. అయితే అప్పుడు కూడా చదువు గురించి చాలా శ్రద్ధ తీసుకున్నది ప్రభుత్వం. సాంఘిక సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేసింది. అయితే ఆ హాస్టళ్లలో పిల్లలు స్కూళ్ళల్లో చదవాలి, హాస్టల్లో ఉండాలి. అక్కడనే భోజనము, వసతి, పడుకోవడం అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. అయితే పిల్లలందరూ స్కూళ్ళలోకి పోతలేరు, బయటనే పనులు చేస్తున్నారు. పశువుల కాసుడు, గొర్రెల కాసుడు, వ్యవసాయం పనులు చేసుడు, డ్రాప్ అవుట్స్, బాల కార్మిక వ్యవస్థ ఇట్లా నడుస్తున్నది. చదువుతలేరు. నిరక్షరాస్యత నిర్మూలన చెయ్యాలని ప్రభుత్వం గట్టి పట్టు పట్టుకున్నది. అప్పుడు 75 ఆ ప్రాంతంలో పట్టుకుంటే ఏమైంది, అందరూ మీలాంటి ఔత్సాహికులు ఏం చేసిండ్రు, పిల్లల్ని అక్కడక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి స్కూళ్ళల్లో జాయిన్ చేస్తుండ్రు. మాకు అప్పటి వరకు 2 టీచర్స్ కదా, ఒక 50-60 మంది పిల్లలు ఉండరు. ఇక వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకొచ్చి మా స్కూల్లో జాయిన్ చేసిండ్రు. జాయిన్ చేస్తే ఎక్కడికి 150-200 దానికి అయిండ్రు. ఇంతమంది పిల్లలకు మనం 2 ఏడ చెప్తాము, ఇంకా పిల్లలు వస్తే మేము జాయిన్ చేసుకోము, మీ సర్పంచ్ గారిని తీసుకురండి, తీసుకొచ్చి మాకు అప్పచెప్పి ఆయన చేర్చుకుంటామంటే అప్పుడు ఆ లద్దునూరులో ఆగారెడ్డి గారని సర్పంచ్ గారు ఉంటారు. ఇక ఖుర్షీద్ అహ్మద్ అని ఆయన విద్యా కమిటీ ఉపాధ్యక్షులుగా ఉండేది. ఆయనను పట్టుకొస్తే మరి మేము ఇంతమంది పిల్లల్ని కంట్రోల్ చేయడమే మాకు సరిపోతుంది, వాళ్లకు చదువు చెప్పడం మాతో అవ్వట్లేదు, అన్యాయం, వాళ్ళకి న్యాయం చేయలేము అని చెప్పినాం ఎవరికి వాళ్ళకు.
చెప్పితే వాళ్ళు ఆ సర్పంచ్ గారు చెప్పిన టీచర్, మీరు ఎట్లనన్నా చేసి ఆ పిల్లలందరినీ జాయిన్ చేసుకోండి, మీకు ఒక నెల 2 నెలల లోపల ఇంకొక 2 పోస్టులు అదనంగా తీసుకొచ్చి మీకు అప్పచెప్తా నేను అని చెప్పి వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే సరే అని ఇక అందరినీ జాయిన్ చేసుకుంటున్నాం. ఇక వాళ్ళకి అక్షరం మొక్క రాదు, ఏం రాదు, బయట పనులు చేసుకుంటే పిల్లలు కదా తీసుకొచ్చి మాకు స్కూల్లో చేసిండ్రు. చేస్తే ఇక మేము ఆగా మేఘాల మీద వీరావేశంతో అక్షరాలు పెట్టించుడు, దిద్దిచ్చుడు, గుర్తింపజేసుడు, పాటలు పాడిచ్చుడు, గేయాలు పాడిచ్చుడు, ఆటలాడిచ్చుడు, అన్నీ ఇక ఒకటెనుకొకటి వాళ్ళ చుట్టూ మేము, మా చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు. అయితే 1 నెల లోపల బాలశిక్ష మొత్తము చదివేటట్టు చేసినాం. మళ్ళా తర్వాత ఇంకొక నెలకు వాళ్ళని 2వ తరగతిలో ప్రవేశం చేసి అక్కడక్కడ కొన్ని పాఠాలు చెప్తూ మీరు ఎట్లనన్నా చేసి చదువుకోండి, మీ ఇంట్లో మీ అమ్మ నాన్నలతోటి చెప్పించుకుంటారో, లేకపోతే ఈ స్కూల్లో ఉన్న టీచర్స్తో చెప్పించుకుంటారో, లేకపోతే ట్యూషన్స్ పెట్టించుకుంటారో, ఈ నెల లోపల మీరు 2వ తరగతి కంప్లీట్ చేసుకోవాలని చెప్పి ఆ పిల్లలకు చెప్పినాం. చెప్తే వాళ్ళు సరే అని ఇటు స్కూల్కి ఎండాకాలం సెలవులు వచ్చినాయి, చదివిండ్రు. చదివి జూన్ జూలై వరకు 2వ తరగతి కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేయించినాం, అయిపోలే వాళ్ళకు. ప్రత్యేక శ్రద్ధ, ప్రతి పిల్లవానితోటి ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ళను 2వ తరగతిలో సర్టిఫికెట్ ఇచ్చినాం. వాళ్ళు హై స్కూల్లో జాయిన్ అయినరు, హాస్టల్లో జాయిన్ అయినరు, మంచిగా చదువుతున్నారు. 3వ తరగతి అయింది, 4వ తరగతికి పోయినరు. 5వ తరగతిలో ఇక్కడి గుంపు అక్కడ అయింది, హై స్కూల్లో ఎక్కువ విద్యార్థులు అయినరు. అయితే వాళ్ళు 5 హై స్కూల్లో 6, 7, 8, 9, 10 ఇక వీళ్ళు 5వ తరగతి పాస్ అయ్యి మళ్ళీ హై స్కూల్కి పోయి అదే స్కూల్లో 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్ చదివి డిగ్రీ చదివి మంచి విద్యావంతులైనరు. వాళ్ళంతా మంచి విద్యావంతులైనరు. కొందరు టీచర్స్, ఇంజనీర్స్, క్లర్కులు, కానిస్టేబుల్స్, ఇక వాళ్ళకి ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది అయినరు. ఇప్పటికీ వాళ్ళు పని చేసే వాళ్ళు చేస్తున్నారు, రిటైర్డ్ అయ్యే వాళ్ళు కూడా రిటైర్డ్ అయినరు. అప్పుడు చదివిన వాళ్ళు, అప్పుడు మేము 5వ తరగతిలో విడిచిపెట్టిన పిల్లలు ఇప్పుడు చాలా పెద్దగా అయినరు, పెద్ద మనుషులు అయినరు. మాలాగా వాళ్ళు పెద్ద మనుషులు అయినరు. నమస్తే టీచర్ అంటే మేము అసలు గుర్తుపడతలేము, నేను పలానా అని వాళ్ళు పరిచయం చేసుకుంటారు. అది మాకు గొప్ప అనుభవము, మళ్ళా మంచి తృప్తి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో మీరు ఏమన్నా పాలు పంచుకున్నారా రాయడంలో? నేను తెలంగాణ ఉద్యమం 2వ ఉద్యమం వచ్చే వరకు నేను రిటైర్డ్ అయినా. మా సార్ కూడా రిటైర్డ్ అయినరు. అయితే 2001లో మా సారు చనిపోయినరు. చనిపోతే నేను ఆ ఊర్లో ఉండలేక హైదరాబాద్కి వచ్చిన. అప్పుడు మా చిన్న కొడుకు ఇక్కడనే ఉన్నాడు, చిన్న కొడుకు దగ్గర ఉన్నా. అప్పుడు మలిదశ ఉద్యమం చాలా ఊపందుకున్నది. ఇక్కడ ఈ ఉద్యమము ఆ ఉద్యమము, వీళ్ళు ఇట్లా పోయిరి, వాళ్ళు గాలి చచ్చిపోయిరి, అది ఇది అంటుంటే ఇక నాకు అనేకమైన ఆవేశం వచ్చేది. ఆ ఆవేశాన్ని ఆపుకోక ఈ పుస్తకంలో ఉన్న గేయాలు రాసిన. ఓకే, బాగుందమ్మా ఇది. ఇప్పుడు మీకు ప్రజెంట్ ఎన్ని సంవత్సరాలమ్మా? 82 పైనే ఉంటా. 82లా అసలు మీరు అలా లేరు, 60 లాగా ఉన్నారు. అయితే చిట్టి చిలకమ్మ రాయడానికి ఇప్పుడు చుట్టూతా ఉన్న మీకు కనిపించిన వాతావరణమే కావచ్చు, దాని నేపథ్యం ఒక్కసారి మళ్ళీ మాకు వివరించండి అమ్మా. అసలు పిల్లలు 50 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళు ఇట్లనే ఇట్లా కూర్చుంటా, చుట్టూ ఆ చిన్న గోడ ఉన్నది కదా, ఆ గోడ ఎంబడి కూర్చునేది. లేచి ఒక్క తడవ వాళ్ళందరికీ అక్షరాలు పెట్టించి దిద్దిచ్చి ఇది ఈ అని అన్నీ చెప్పేది. చెప్పి అక్కడక్కడ ఒక అక్షరం చూపెట్టి ఇదేంది అదేందని గుర్తింపు. అయితే పిల్లల భాషా జ్ఞానాలు ఉంటాయి. ఏంటి? వినుట, మాట్లాడుట, గుర్తించుట, చదువుట, వ్రాయుట, ఇవి భాషా జ్ఞానాలు. అయితే మొదలు
వినిపించాలి వాళ్ళను. ఒక పాట రాసి వినిపించాలి. 1 2 3 4 సార్లు వినిపించాలి. వినిపించిన తర్వాత చదివించాలి. ఎంత చదివి చెప్పి లాస్ట్ వచ్చి ఇది ఏం మంచిగా లేదు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. చదువు మీద చదువుకోవాలి, స్కూల్కు రావాలి, ఇది నేర్చుకోవాలి అనేటువంటి శ్రద్ధ కలగాలి. అటువంటి పని ఏదన్నా చేయాలని చెప్పి ఈ పాట రాసినట్టు. ఏది చిట్టి చిలకమ్మ. అప్పుడు బాలగేయాల పుస్తకాలు లేవు, అప్పుడే స్కూల్ స్టార్ట్ అయినాయి కదా. బాలగేయాల పుస్తకాలు, కథల పుస్తకాలు, పంచతంత్రం కథల పుస్తకాలు మేము చిన్నప్పుడు చదువుకున్నవి, మా అమ్మ చిన్నప్పుడు చదువుకుని చెప్పినవి అవే ఉండేది నాకు. అయితే వీళ్ళకు మరి నూతనంగా ఏదన్నా ఒకటి మంచిగా చెప్పాలి అనే ఆలోచనతోటి ఆ చిలకమ్మ పాట రాయడం జరిగింది. అయితే ఆ చిలకమ్మ పాట రాస్తే పిల్లలకు ఎంత సంతోషమో, ఎగిరి గంతేసిండ్రు. ఆ చిలకని చూస్తే ఎంత సంతోషం కదా. ఆ చిలక వచ్చి చెట్టు మీద అవుతాయి ఇట్లా చప్పట్లు కొట్టుకుంటా ఎగిరేది. అందుకని ఆ చిలక అంటే అంత ప్రేమ ఉన్నదని ఆ చిలకమ్మ పాట రాశాను అన్నట్టు. అది సో ఇప్పటికీ కూడా ఆ పాట ఫలానా పాట అని చెప్పి పిల్లలందరికీ కూడా ప్రతి తల్లి కూడా వినిపిస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది ఆ ఫీలింగ్? అసలు ఏమనిపిస్తుంది? సంతోషం అవుతుంది. నా పాట ఇంతమందిని సంతోషింపజేస్తుంది, ఇంత పిల్లల్ని ఇది చేస్తుంది అనేసి చాలా సంతోషం. దానికి అప్పుడు మీరు ప్లెయిన్గా రాస్తే ఇప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ యాడ్ చేసి రైమ్స్లో రకరకాలుగా వచ్చేసింది ఆ పాట. వచ్చింది మ్యూజిక్ యాడ్ చేసి దానికి కూడా వచ్చింది. ఆ పాట ఏంటంటే తెలుగు భాష ఉన్నంత వరకు నా చిలుక ఎగురుతూనే ఉంటుంది ప్రపంచం అంతా చిరంజీవిల. దానికి ఇది లేదు, ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడున్న పిల్లలకి బోధన విషయంలో ఏవైనా ఇప్పుడు మార్పులు తీసుకురావాలి అని అనుకుంటే మీరేం చెప్పాలనుకున్నారమ్మా? చిన్నప్పుడు ప్రైమరీ స్టేజ్లో మాకు నీతి వాచకం అని ఒక పుస్తకం ఉండేది. అలా మొత్తం నీతి కథలే ఉండేది. ఓకే. మంచి మంచి కథలు, నీతి కథలు, పిల్లలు ఎట్లుండాలి, పెద్దలు ఎట్లుండాలి, తండ్రులు ఎట్లుండాలి, కొడుకులు ఎట్లుండాలి, బిడ్డలు ఎట్లుండాలి అని చిన్న చిన్న మాటలతోటి మన సహజంగా మన ఇండ్లలో జరిగే విషయాల మీద ఉండేది. అవి చాలా మంచిగా అనిపించేది. ఊరికి చదువుకునేది, మేము కూడా చదువుకునేది అవి కథలు. ఇప్పుడు అలాంటి కథలు లేవు. ఓకే. ఉన్నాయా? లేవు. నీతి వాచకం అనేది లేనే లేదు. పద్యాలు సుమతి శతకము, వేమన శతకము, భాస్కర శతకము, ఇలాంటి శతకాలలో పద్యాలు ఉన్నాయి. అవి ఎట్లుండేదంటే ఒక జీవితానికి సరిపడా నీతులు సుమతి శతకంలో దొరుకుతాయి, వేమన శతకంలో దొరుకుతాయి. సో అలాంటివన్నీ ఇప్పుడు మళ్ళీ పాఠ్య పుస్తకాలు రావాలంటారు. అట్లాంటి మంచితనం, అది నీతిని బోధించే పాటలు, పద్యాలు వాళ్లకు అలవాటు చేయాలి. నాకైతే పిల్లలంటే భగవంతుడు అనుగ్రహించిన దేవుళ్ళు అనిపించేది. నేనేందంటే పనియే పరమాత్మగా భావించుకునేదాన్ని. ఆ విద్యార్థులే నాకు సాధనాలు. విన్నరా? నా మనసంతా వాళ్ళ చుట్టే తిరిగేది. కోప్పడేవారా అమ్మ ఎప్పుడైనా మీరు పిల్లల్ని? కోప్పడనా? చదవకపోతే కోప్పడేది. కొట్టారా? కొట్టకపోయేది ఎక్కువ. నాకు కొట్టబుద్ధి కాకపోయేది. ఒకవేళ ఇట్లా చేయితో వేసినా కూడా వాళ్ళు సంతోషపడేది, ఎందుకంటే నా చేతులు చాలా మెత్తగా ఉంటాయి. టీచర్ ఇట్లా అంటే ఏమవుతుంది, అంతే. 2 దెబ్బలు పడ్డా సంతోషమే అనుకునేది. ఎప్పుడన్నా ఇంకో వాళ్ళ క్లాస్ టీచర్ లేకుంటే, టీచర్ మీరు రండి మా స్కూల్కి రండి, మా క్లాస్కి రండి అని పిలుచుకునేది. అంటే చాలా నా క్లాసును చాలా ఇష్టపడేది పిల్లలు. సో చాలా అద్భుతమైన విషయాలు మా అందరితో కూడా మరి మిమ్మల్ని కలుసుకోవడం మా అదృష్టం అమ్మ. చివరిగా మా ప్రేక్షకుల కోసం ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వనిత టీవీ యాజమాన్యానికి, మీ వనిత టీవీలో ఉన్న సిబ్బందికి అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. మీ ఈ ఓపికతో నేను అడిగే ప్రశ్నలకు కూడా చక్కగా మీరు రాసినవన్నీ కూడా
మీరు రచించినవన్నీ కూడా అలాగే మీ జ్ఞాపకాలన్నీ కూడా మా అందరితో కూడా పంచుకున్నారు. మీకు ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అనే చక్కటి పద్యం రచించిన భల్లా సరస్వతి గారితో మరి చిట్ చాట్ చూశారు కదూ. మరి ఆ అమ్మగారికి ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలి. అమ్మ ఆయుర ఆరోగ్యాలతో నిత్యం కూడా ఇలాంటి చక్కటి పాటలు, రైమ్స్ ఇంకా మనందరికీ కూడా అందించాలి. మన పిల్లలందరికీ కూడా ఖండాంతరాలు దాటేలా అవన్నీ కూడా ఇంకా మనం ఫ్యూచర్లో అవన్నీ నేర్చుకోవాలి. వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇది నేటి నింగి నేల నాది కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.